ఇసుక మాఫియా పచ్చని పల్లెను వల్లకాడులా మార్చేసింది. 2 గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. స్థానిక నేతల ఆధిపత్య పోరు, అధికారుల ధనదాహం కొన్ని కుటుంబాలని నాశనం చేసింది. ఇప్పుడు అక్కడ శ్మశాన నిశ్శబ్దమే రాజ్యమేలుతోంది. ఏర్పేడు మండలంలోని మునగాలపాలెం, గోవిందవరం గ్రామాల పరిస్థితి ఇది. లారీ ప్రమాద ఘటన ప్రమాదమా, పక్కా స్కెచ్చా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి తాజా పరిస్థితిపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఏర్పేడు లారీ ప్రమాద ఘటన వెనుక ఇసుక మాఫియా హస్తం ఉందా? 2 గ్రామాల స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరే పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టిందా? స్వర్ణముఖి నది వెంట రక్తం పారించింది ఎవరు? మునగాలపాలెం గ్రామం వల్లకాడుగా మారటానికి కారకులెవరు? అక్కడ ఒక్కొక్క కుటుంబం ఇంటి పెద్ద దిక్కుని, అక్కని, చెల్లెని, కొడుకుని, కూతుర్ని పోగొట్టుకుని గుండెకోత అనుభవించేలా చేసిందెవరు? ఓ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు, మరో గ్రామంలో విషాద వాతావరణం. వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు ఎన్టీవీ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఎంతో మందిని కదిలించింది, మరెంతో మందిని బాధించింది. ముఖ్యంగా ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మృత్యువాత పడగా మరో 20 మంది వరకు క్షతగాత్రులయ్యారు. అసలు ఇంతకీ ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఈ ప్రమాదంలో ఒకే గ్రామానికి సంబంధించినటువంటి 13 మంది చనిపోవడానికి ఉన్న కారణం ఏంటి? అసలు దీని వెనక ఇసుక మాఫియానే ప్రధాన కారణమా? ముఖ్యంగా ఇసుక మాఫియా వెనకున్నటువంటి సూత్రధారులు ఎవరు? ఈ ఇసుక మాఫియా సూత్రధారులను వెనకుండి నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు? ఈ ఇసుక మాఫియా వల్ల ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో జరుగుతున్న అరాచకంపై ఇవాల్టి ఎన్టీవీ స్పెషల్ ఫోకస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వర్ణముఖి నది గోవిందవరం, మునగాలపాలెం గ్రామాల మధ్యనే పారే నది. చిన్నపాటి వర్షాలకు ప్రవహించని నది. ఏ భారీ వర్షాలు, వరదలు వస్తే మాత్రం ఉరకలెత్తుతుంది. అలాంటి సమయంలోనే ఇసుక మేటలు వేస్తుంది. గతేడాది వరదలకు పెద్ద ఎత్తున ఇసుక పోగుపడింది. ఇక్కడి ఇసుకకు భారీ డిమాండ్ ఉంది. దీంతో గోవిందవరం గ్రామానికి చెందిన స్థానిక నేతలు ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. పొరుగు జిల్లాలతో పాటు బెంగళూరు, చెన్నైకు కూడా తరలిస్తుంటారు. మాజీ జడ్పీటీసీ, ఏర్పేడు మండలం టీడీపీ అధ్యక్షుడు ధనుంజయ నాయుడిదే ఇక్కడి పెత్తనం. ఇతను మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణకు ప్రధాన అనుచరుడు. ఆయన చెప్పిందే వేదం. ఇతనికి వ్యతిరేకంగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోరు. ఇతని సోదరుడు నిరంజన్ నాయుడు గోవిందవరం సర్పంచ్. ఇద్దరూ కలిసి అధికార బలంతో 100 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు కోట్ల రూపాయల విలువైన ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఇసుక బకాసురులు ఇప్పుడు ఏకంగా ఓ గ్రామాన్నే మింగేసేలా ఇసుక మాఫియా కోరలు చాచింది. ఈ మునగలపాలెంలో ఏకంగా 13 మందిని ఇసుక మాఫియా బలిగొంది. ముఖ్యంగా ఇసుక మాఫియా అక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి ఈ మునగలపాలెంలోని గ్రామస్తులు దాదాపుగా 13 మంది ఈ మాఫియా కారణంగా మృత్యువాత పడ్డారు. ఒక్కొక్క ఇంటికి సంబంధించిన పెద్ద దిక్కును కోల్పోతే మరో ఇంటిలో కుటుంబానికే ఆధారంగా నిలిచేటువంటి వ్యక్తులు ప్రాణాలు వదిలారు. ఈ మునగలపాలెంలో ఎక్కడ చూసినా విషాదమే ఇప్పుడు కనిపిస్తోంది. స్వర్ణముఖి నది యువతలి ఒడ్డున గోవిందవరం, అటువైపు మునగలపాలెం. వ్యవసాయాధారిత మునగాలపాలెంలో ధనవంతులెవరూ లేరు. అందరూ 2 ఎకరాల నుంచి 10 ఎకరాల రైతులే. స్వర్ణముఖి నది ఒక్కసారి ప్రవహిస్తే 5-6 ఏళ్ల వరకు భూగర్భ జలాలకు సమస్య ఉండదు. ఇసుక తరలించకపోతే నీటి కష్టాలు ఉండవని స్థానికులకు బాగా తెలుసు. అందుకే గోవిందవరం నేతలు అక్రమ ఇసుక తరలింపును ఎప్పటికప్పుడు అడ్డుకునే యత్నాలు చేశారు. 3 ఏళ్లుగా ఇసుక తరలింపు బాగా పెరగడంతో రెవెన్యూ, పోలీస్ అధికారులకు కూడా మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. భూగర్భ జలం అడుగంటిపోయింది. బోర్లు ఎండిపోయాయి. పంటలు చేతికందటం లేదు. దీంతో మునగాలపాలెం గ్రామస్తులు ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను రీచ్లోనికి పోనీయకుండా దారికడ్డంగా గుంతలు తవ్వేశారు. దీంతో గోవిందవరం సర్పంచ్ ధనుంజయ నాయుడు మనుషులు మునగాలపాలెం గ్రామస్తుల్ని కొట్టారు. స్వర్ణముఖి నదిలో ఇసుక బకాసులకు సిరులు కురిపిస్తుంటే 2 గ్రామాల మధ్య మాత్రం చిచ్చును రేపిందని చెప్పుకోవాలి. ఏర్పేడు మండలంలో ఉన్న ఈ స్వర్ణముఖి నదికి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి 2 గ్రామాల మధ్య, పచ్చని గ్రామాల మధ్య చిచ్చులు రేపినటువంటి పరిస్థితి
ఈ ఇసుక మాఫియాది అని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం స్వర్ణముఖి నది వద్ద ఉన్నాం. మనకు కుడివైపున గమనించినట్లయితే ఎవరైతే 13 మంది చనిపోయినటువంటి బాధితుల గ్రామంగా ఉందో ఇది మునగలపాలెంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మునగలపాలెంకి అదేవిధంగా స్వర్ణముఖి నదికి ఎడమవైపు ఉన్నటువంటి గోవిందవరం గ్రామాలకి మధ్య గత కొన్ని నెలలుగా చిచ్చు రేపింది ఈ ఇసుక మాఫియా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అటు ఈ ఇసుక మాఫియా ఈ స్వర్ణముఖి నదిలో టన్నుల కొద్దీ ఇసుకను అక్రమ రవాణా చేస్తుండడంతో ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోతున్నాయని ఈ మునగలపాలెం రైతులు అక్కడ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి పోలీసులకు అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పుకునే ప్రయత్నంలో వీరు రోడ్డు ప్రమాదంలో ముఖ్యంగా లారీ యాక్సిడెంట్ గురై వీరందరూ కూడా 13 మంది మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఈ గ్రామాల ప్రజలని చెప్పుకోవచ్చు. ఇటువైపుగా మనం గమనించవచ్చు ఇది గోవిందవరం గ్రామంగా చెప్పుకోవాలి. ఈ గోవిందవరం మునగలపాలెం గ్రామానికి మధ్య ఉన్నటువంటి ఈ స్వర్ణముఖి నదిలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణే ఇవాళ ఈ 2 గ్రామాల మధ్య చిచ్చుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఈ గోవిందవరానికి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఈ ఇసుక మాఫియాను నడిపిస్తూ వీరందరూ కూడా కోట్ల రూపాయల అక్రమార్జన చేస్తున్నారనేది ఇక్కడున్నటువంటి మునగలపాలెం బాధితుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఆరోపణలు. ఈ గోవిందవరం ప్రజలు గత కొన్ని నెలలుగా ముఖ్యంగా ఇక్కడున్నటువంటి రాజకీయ నాయకులు కొంతమంది ఈ ఇసుక మాఫియాకు కీలక సూత్రాలుగా మారిపోయారని చెప్పి ఇక్కడున్నటువంటి మునగలపాలెం గ్రామస్తులు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ 2 గ్రామాల ప్రజలు ఒకరికి ఆపదైతే మరొకరు ఆపన్నహస్తం ఇస్తూ వీరందరూ కూడా ఎంతో కలివిడిగా ఉన్నటువంటి ఈ 2 గ్రామాల ప్రజలు ఇప్పుడు ఇసుక మాఫియా పుణ్యమా అని ఇద్దరు కూడా కత్తులు నూరుకునేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. ఇసుక మాఫియా దాడులు, అక్రమ తవ్వకాలతో విసిగిపోయిన మునగాలపాలెం గ్రామస్తులు సమస్యపై గట్టిగా పోరాడాలని నిర్ణయించారు. ఇంటికొకరు చొప్పున ఆడవారితో సహా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్లారు. గ్రామస్తులు వస్తున్న విషయం ముందుగానే తెలిసి ఎంఆర్ఓ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. దీంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న తరుణంలో చిత్తూరు జిల్లా రూరల్ ఎస్పీ జయలక్ష్మి ఏర్పేడు పిఎస్లో ఆకస్మిక తనిఖీలకు వచ్చారు. ఇది తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అయితే ఆమె వారిని లోపలికి అనుమతించకుండా బయటే మాట్లాడి వెళ్లిపోయింది. వారంతా పోలీస్ స్టేషన్ ముందు అక్కడే నిలబడి చర్చించుకుంటున్న సమయంలో మృత్యు శకటం దూసుకొచ్చింది. లారీ ప్రమాద ఘటనలో మొత్తం 15 మంది మృతి చెందగా అందులో 13 మంది మునగాలపాలెం గ్రామస్తులే. మరో 2 ముసలిపేడుకు చెందినవారు. స్వర్ణముఖి నదీ తీరంలో రక్తం ఏరులై పారించింది ఇసుక మాఫియా. స్థానిక నేత అధికార బలానికి తోడు ఇందులో ప్రతిపక్ష నేతల హస్తం కూడా ఉంది అనేది స్థానికుల మాట. రాజకీయాలకు అతీతంగా రింగ్ అయిన రోడ్ రీడర్లు, రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి పర్సెంటేజీలు పంచుకుంటూ స్థానికులకు కన్నీళ్లు మిగులుస్తున్నారు. మునగాలపాలెంలో ఇప్పుడు ఏ ఇంటిని కదిలించినా ఉబికి వచ్చే కన్నీరే కనిపిస్తుంది. ఏర్పేడు రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లాలో తీరని విషాదాన్ని నింపింది. ఇసుక మాఫియాపై ఎప్పటినుంచో మొత్తుకుంటున్న నేతలు పట్టించుకోలేదని, అందుకే తమ వాళ్లని కోల్పోవలసి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ హవా కావడంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగింది. గోవిందవరం నుంచి వరదాయపాలెం, తడమీదుగా చెన్నై తరలిస్తున్నారు. మరో రూట్లో రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, బెంగళూరు ఇలా తరలిస్తున్నారు. ఒక లోడు 30 నుంచి 50 వేల వరకు ధర పలుకుతుంది. ఇసుక మాఫియాపై పోరాడుతున్న వారిని అధికారులు పట్టించుకోకపోవడానికి కారణం వారందరికీ మామూళ్లు అందుతుండటమే. ఏర్పేడు ఎంఆర్ఓ, రెవెన్యూ ఉన్నతాధికారులు, ఎస్ఐ, సిఐ ఇలా అందరికీ నెల ఒక్కొక్కరికి 50,000 నుంచి 1,00,000, 2 లక్షలు స్థాయిని బట్టి పర్సెంటేజీలు వెళుతున్నాయి. దీంతో ఇసుక అక్రమ తరలింపు జోరుగా ఏ అడ్డు అదుపు లేకుండా సాగింది. చిత్తూరు జిల్లాలోని ఈ స్వర్ణముఖి నదిలో ఇసుక బకాసురుల అక్రమాలకు అడ్డు అదుపు లేదని చెప్పుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఇసుక బకాసురులు దాదాపుగా 15 అడుగుల లోతు వరకు ఇసుకను తవ్వేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ప్రస్తుతం మనం ఈ మునగలపాలెం, గోవిందవరం గ్రామాల మధ్య ఉన్నటువంటి ఇసుక తవ్వేటువంటి ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ ఒక్కసారిగా మనం విజువల్స్లో కూడా గమనించవచ్చు. దాదాపుగా 15 అడుగుల లోతు వరకు ఇక్కడ ఇసుకను తవ్వేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్డుకి పక్కనే ఈ స్థాయిలో దాదాపుగా 15 అడుగుల వరకు ఇసుకను తవ్వేస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనకి చాలా స్పష్టంగా
స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్క అధికారి కూడా ఇటువైపు కన్నెత్తు చూడని పరిస్థితి. పలుమార్లు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు స్థానికులందరూ కూడా అధికారులకు గగ్గోలు పెట్టుకున్నా కూడా ఇక్కడకు వచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. ఇదే స్థాయిలో స్వర్ణముఖి నదిలో ఎక్కడ చూసినా మనకి గుంతలు గోతులే మనకి ఇక్కడ దర్శనమిస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 10 మీటర్ల వరకు ఇక్కడ ఇసుకను తవ్వేస్తున్నటువంటి ఇసుక బకాసురులు ఈ ఇసుకనంతా కూడా ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు తరలించి దాదాపుగా వేల కోట్ల రూపాయలను వీరంతా కూడా అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మునగాలపాలెంలో ఏ వీధి చూసినా శ్మశాన నిశ్శబ్దమే. ఎవరిని కదిలించినా దయనీయమే. పచ్చని పల్లె వల్లకాడుగా మారింది. ఒక్కొక్క కుటుంబానిది ఒక్కొక్క వ్యధ. ఒకే ఫ్యామిలీలో తండ్రి కొడుకులు మృతి చెందటంతో ఆ ఇంటి మహిళ రోదన వర్ణనాతీతంగా ఉంది. తాము మాఫియాపై ఫిర్యాదు చేసినప్పుడే స్పందించి ఉంటే ఏ దారుణాలు జరిగేవి కావని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మీరెందుకు చర్య తీసుకోలేదు? అప్పుడే చర్య తీసుకోవట్టే మేము వాటి ఇంత దూరం పోరు కదా. మేము గాలిలో ఓడిస్తే దాన్ని పోడకుండా ఉంటే ఇంత రాదు సార్. రాత్రి వెనక్కి చేరి గాలి కూర్చున్నారు. మా వాళ్ళకి కోపం వచ్చి రాత్రి 1 గంట వరకు ఏట్లో కాళ్ళు కాసినాం సార్, ఆడోళ్ళు మగోళ్ళు. ఇసుక మాఫియా, ఇసుక అక్రమ రవాణా ఇప్పుడు ప్రాణాలను సైతం మింగేసే స్థాయికి చేరుకుందని చెప్పుకోవాలి. ఏర్పేడు మండలం మునగలపాలెం గ్రామంలో తీరని విషాదాన్ని ఇసుక అక్రమ రవాణా నింపిందని చెప్పుకోవచ్చు. ఏకంగా గ్రామంలో 13 కుటుంబాల్లో తీరని విషాదాన్ని ఈ ఇసుక అక్రమ రవాణా కలిగించింది. ముఖ్యంగా గ్రామంలో ఉన్న పొలాలను కాపాడుకునేందుకు వెళ్ళినటువంటి రైతన్నలు, గ్రామస్తులు తిరిగి మృత్యువాతమై ఇలా శవమై తిరిగి రావడంతో ఆ కుటుంబాల్లో రోదనలు మిన్నంటుతున్నాయి. ఇలా మునగలపాలెంలో ఎక్కడ చూసినా మనకి తీరని బాధలు, తీరని వ్యతలే మనకి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మునగాలపాలెం గ్రామస్తులు గోవిందవరం స్థానిక నేతలపై ఆగ్రహంగా ఉన్నారు. 2 గ్రామాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. నిజానికి ఇది ఇసుక మాఫియా చిచ్చు కాదని, 2 గ్రామాల్లో పార్టీ వర్గాల్లో ఉన్న ఆధిపత్య పోరే ఈ పరిస్థితికి కారణమని స్థానిక నేతలు చెప్తున్నారు. నాకు కానీ ధనంజయ నాయుడుకి కానీ ఇసుకతోలే అవసరం లేదు. రాజకీయ పరంగా మునగలపాళ్యానికి, గోవిందవరానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. మా పంచాయతీకి, మా రెవెన్యూకి సంబంధించిన భూమిని వాళ్ళు వచ్చి దానికి దీనికి కావాలంటే మేము అట్ట ఇచ్చినాం. దాన్నంతా వాళ్ళు ఏమి చేసుకోలేకుండా ఇసుక ఎత్తా ఉంటే, వికృతమాల వాళ్ళు ఇసుక ఎత్తా ఉంటే, నిన్న రాత్రి వీళ్ళు ఊర్లో వాళ్ళు పోయింది వాస్తవం. ఈ వికృతమాలలో సుధాకర్ అనే వ్యక్తి వీళ్ళేదో తిట్టారని, వీళ్ళు వాడిని కొట్టినారని అవంతా జరిగింది మాకు తెలిసినంత వరకు. వీళ్ళు జేసీబీ తీసిపోయి కూడా ఏర్పేట స్టేషన్ పెట్టింది వాస్తవం. వీళ్ళు కేసు పెట్టింది కూడా అతని మీద పెట్టినారే కానీ లేదు మీరు స్టేషన్కి వెళ్ళి విచారించండి, గోవిందవరం గ్రామం మీద ఎవరైనా కేసు పెట్టినారా? ఆ జరిగిన ఘటనలో ఎవరైనా గోవిందవరం గ్రామంలో ఎవరైనా ఒక్కరున్నారా? అయితే ఇసుక మాఫియాను అడ్డుకుంటున్న తమను గతంలో పలుమార్లు గోవిందవరం నేతలు బెదిరించేవారని, లారీ ఎక్కించి తొక్కేస్తామని భయపెట్టేవారని చెప్తున్నారు. ఏర్పేడు పిఎస్ ముందు లారీ దూసుకువచ్చి 15 మంది మృతి చెందటంతో ఇది ప్రమాదమా లేక కావాలని చెయ్యించారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న లారీ యజమాని, డ్రైవర్ నోరు విప్పితే గాని అసలు నిజాలు బయటికి రావు. ఇలా ఇసుక మాఫియా వల్ల 100 కోట్ల రూపాయలను గడించే పెద్దలు కొందరైతే వారి వెనక ఉంటూ వారి నుంచి లంచాలు స్వీకరిస్తూ దర్జాగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు మరికొందరు ఉన్నారు. ఇంకొందరు మాత్రం ఇలా ఇసుక మాఫియా చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోతూ వారి జీవితాలనే ఛిద్రంగా చేసుకుంటున్నటువంటి కుటుంబాలు ఇంకొందరు ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయకపోతే ఇంకెంతమంది ప్రాణాలు బలిగొనాలో అని ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి ఇసుక మాఫియాకు బ్రేకులు వేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఏర్పేడు మండలంలోని మునగలపాలెంలో జరుగుతున్నటువంటి ఇసుక మాఫియాపై ఎన్టీవీ ప్రత్యేక కథనం. కెమెరామెన్ బాలుతో విజయ్, ఎన్టీవీ, చిత్తూరు జిల్లా, ఏర్పేడు నుంచి.